హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టైంని ఎంతగా వేస్ట్ చేస్తున్నామో అండ్ మన లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఎన్నో రకాలుగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ ఎందుకు రాదు? సక్సెస్కి సీక్రెట్ ఎవరు చెప్పరు, కానీ ఎవరి ప్రాబ్లం గురించి వారే తెలుసుకోవాలి. అది ఎలాగో చెప్తాను వినండి. ఫస్ట్ మనం చేసేది టైం వేస్ట్, నెక్స్ట్ ఫియర్ అండ్ లేజినెస్, ఫైనల్గా ఓవర్ థింకింగ్. మీరు లైఫ్లో సీరియస్గా ట్రై చేస్తున్నారా లేక టైం పాస్ చేస్తున్నారా? ఒక్క ట్రూత్ చెప్తా, బాగా వినండి. సక్సెస్ అనేది లక్ అస్సలు కాదు, మనం చేసే డైలీ హ్యాబిట్స్ రిజల్ట్ మాత్రమే. అనవసరంగా మీరు రోజుకి 2 నుంచి 3 గంటలు వేస్ట్ చేస్తే మన చేతులతో మన ఫ్యూచర్ని మనమే పాడు చేసుకునే పెద్ద మిస్టేక్ ఇదే. టైం వేస్ట్ చేస్తారా లేక లైఫ్ చేంజ్ చేస్తారా? ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఒక గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఏ పని అయినా తర్వాత చేస్తా అని వాయిదా వేస్తాడు. అమ్మ చెప్పేది, రామ్ సమయం చాలా విలువైనది, కానీ రామ్ వినేవాడు కాదు. ఒకరోజు రామ్కి పరీక్ష ఉంది, కానీ అతను చదవకుండా ఇంకా టైం ఉంది, రేపు చదువుతానులే అని అనుకున్నాడు. కానీ రేపు వచ్చేసరికి అతను స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఫైనల్గా పరీక్ష రోజు, ఎగ్జామ్ డే, పేపర్ని చూసి రామ్ షాక్ అయ్యాడు. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ బాగా కష్టంగా అనిపించాయి. అతను ఏమీ రాయలేకపోయాడు. ఫైనల్గా రామ్ ఫెయిల్ అయ్యాడు. అతను చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు అతని టీచర్ వచ్చి చెప్పింది, రామ్, నువ్వు ఓడిపోయింది తెలివి లేక కాదు, నువ్వు టైంని వేస్ట్ చేయడం వల్ల. రామ్ గ్రహించాడు, ఒక నిమిషం కూడా చాలా ముఖ్యమైనది. సమయాన్ని గౌరవిస్తే సక్సెస్ అనేది మన దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి రామ్ తన అలవాట్లు మార్చుకొని ప్రతి పనిని టైంకి చేస్తూ చదువులో టాప్ అయ్యాడు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. టైంని విలువగా ఉపయోగిస్తే జీవితంలో సక్సెస్ అవుతారు. మన రామ్ స్టోరీ ఎలా ఉంది? ఫెయిల్యూర్ టు సక్సెస్. మనం ఫెయిల్ అవ్వడానికి రీజన్ టాలెంట్ కాదు, మన హ్యాబిట్స్ మాత్రమే. సో ఇప్పుడే డిసైడ్ అవ్వండి, టైం వేస్ట్ చేస్తారా లేక లైఫ్ చేంజ్ చేస్తారా? స్మాల్ స్టెప్స్ యూజ్ చేయాలి. డైలీ రొటీన్ని కొంచెం చేంజ్ చేయాలి. మన మైండ్ సెట్ని కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు 1 గంట ఈ 3 అలవాట్లపై దృష్టి పెడితే మీ జీవితం 6 నెలల్లో మారిపోవచ్చు. మీరు ఈరోజు స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ 5 years కూడా సేమ్ ప్లేస్లో ఉంటారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మనలో చేంజ్ అనేది ఎప్పుడో కాదు, ఇప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. డైలీ హ్యాబిట్స్తో పాటు మన డిసిప్లిన్ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే ఎవ్వరి లైఫ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇప్పుడే డిసైడ్ అవ్వండి, టైం వేస్ట్ చేస్తారా లేక లైఫ్ చేంజ్ చేస్తారా? మంచి మార్పు అనేది ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. మీ గోల్స్ని రాసి వాల్ మీద పెట్టి ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.